తక్కువ ఉంది మొత్తం ఆరుగురు చనిపోయారా? పోయి తీసుకొచ్చుకున్న తమ్ముడిని. తెచ్చుకొని ఎన్నేళ్ళ వయసు ఉండే అప్పుడు చనిపోయినప్పుడు? 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలు ఉండేనా? అంతే అండి. అంటే 26-27 సంవత్సరాలు. అచ్చా, ఓకే. మరి ప్రభుత్వం చనిపోయిన తర్వాత ఏమన్నా ఎవరు ఏం సాయం చేయలేండి. ఎవరేం చేయలేదు. ఉన్న 2 ఎకరాలు అమ్ముకొని కర్మలు చేశాను తమ్మునికి. చాలా ఇబ్బంది పడుతున్నా. ఇప్పుడు ఏం పని చేస్తున్నారు? వ్యవసాయం అండి, ఉంది వ్యవసాయం చేస్తాను. 2 ఎకరాలు నర ఉంది, ఊరేసాను. 80 కాటాలు అయినాయి. జొన్నలు ఇప్పుడు నిన్న మిల్లు పట్టించాము. మా కొడుకు వచ్చు కానీ జొన్నల కాడ ఆడబెడతాను కదా. గుడ్లు బర్రెలు బాబు గుత్తరు ఉన్నాడు. ఈయనకు పెళ్లి కాలేదా నవీన్? కాలేదండి, అప్పటికి. కాలేదు. మీరు ఎంతమంది అన్నదమ్ములు? ఇద్దరే. అమ్మ నాన్న ఉన్నారా? అమ్మ నాన్న చనిపోయారండి. నవీన్ చనిపోయేటప్పటికే చనిపోయారా? చనిపోయినాక కాదు, ఆయన చనిపోయినాక చనిపోయారు. చనిపోయిన బాధపడ్డారు, నా కొడుకు చనిపోయిందని బాధపడి. ఎట్లా పోయిండు దళంలోకి? ఎట్లా పోయిండు? అప్పుడు చక్కెర పాని ఉన్నాడు. మామూలుగా అప్పుడు సెల్ఫోన్ లేవండి, కాయిన్ బాక్సులే. వెళ్ళేది తిరిగేది అన్నట్టు. మేము అప్పుడు స్కూల్కి వెళ్ళేవాడిని అనంతరం. స్కూల్కి వెళ్ళినాక ఒక రోజు నైట్ వెళ్ళిపోయాడు. మా అమ్మకు నాన్న వెళ్ళి అటు కొత్తగూడ ఉంది ఒక ఏరియా, చిన్న గ్రామం, వెళ్ళి కలిస్తే నేను రానని తిరిగేది అన్నట్టు చక్కెర పానితో. గల్లని వెళ్ళిపోయాడు. వాళ్ళకి వెళ్ళిన చదివాడు. ఏమో తిరిగాడు. నేను కూడా వాళ్ళు సహకరించాను. ఒకరోజు నా పెళ్ళి ఒక 10 రోజులు ఉందండి. 5,000 60,000 రూపాయలు ఇచ్చి కొత్తగూడ వెళ్ళి బట్టలు అన్ని పట్టుకురమ్మని పట్టుకొని వస్తుంటే పోలీసులు ప్రైవేట్ బస్సు, అప్పుడు నాలుగు బిడిసి లేదు, బస్సులు ఎక్కారు పోలీసులు. ఎట్లా మా ఇంటికి వెళ్తారు? నేను ఎక్కడ తాగడు, మా గ్రామం ఉంది తెలిసిన వాళ్ళు, ఆడిది పండుకుంటాను. ఆ కవర్లు మొత్తం బట్టలు షూ అన్నీ దిగి అక్కడ పెట్టుకొని పండుకున్నా. ఉదయం ఆ బస్సు వెళ్ళిపోతారు. అమ్మ నన్ను అమ్మ కొట్టారండి, కిరోసిన్ పోసారు బియ్యంలో. పెళ్ళిగా స్టోర్లో రైస్. నీ పెళ్ళి ఎప్పుడా? నా పెళ్ళి అప్పుడు. ఒక కింట బియ్యం ఇచ్చారు తెలిసిపోయాను గారు, తమ్ముడే చెప్పొచ్చు. కింట బియ్యం ఇంత పట్టుకొచ్చి నా బియ్యంలో కిరోసిన్ పోసి అమ్మ నన్ను అమ్మ కొట్టారు. ఉంటే నన్ను అరెస్ట్ చేసు కన్ఫామ్గా ఈ బట్టలు ఆడిరా ఇవన్నీ ఆడిరా అని గ్యారంటీ చంపేసు. చాలా ఇబ్బంది పడుతుంది. ఇప్పటికి కూడా ఆర్థిక పరిస్థితిలో ఉంటారు. నీకు ఎంతమంది పిల్లలు? 2 కొడుకులండి. 2 కొడుకులు. ఏం పేరు వాళ్ళ పేరు? పెద్ద అబ్బాయి మురళీధరు, చిన్న అబ్బాయి శ్యామసుందరు. ఓకే, సరే. నెక్స్ట్ మైక్ తీసుకో. కూర్చో. కూర్చో. ఆయనకు క్యాన్సర్ వస్తే కూడా పార్టీ అప్పుడు 12 లక్షలు ఖర్చు పెట్టి ఆరోగ్యం గురించి బతకలేదు. ఏం పేరు? ఈయన పేరు ఎర్రయ్య, ఇంటికాడ తోలం ఎర్రయ్య. గోపన్న. మీ నాన్న? మా నాన్న. ఎట్లా చనిపోయాడు? అప్పుడు రాసగడ్డ వచ్చి చనిపోయిందట, కానీ నాకు తెలియదు. చిన్న బచ్చ కానీ 6-7 సంవత్సరాల వయసు ఉన్నది మా నాన్న చనిపోయేటప్పుడు. నాకైతే అంత అవగాహన లేదు, తెలియదు కూడా. నువ్వు చూడలేదా మీ నాన్న? చూడలేదు. చిన్నతనం. 95 అడవిలో ఏదైనా గుడి చేసి సమావేశాలు చేయాలంటే ఆయన రావాల్సిందే. 2 దెబ్బలు క్వింటల్ బస్తాకి వేసుకొని తుపాయి పట్టుకొని కాచుకుంటారు. ఒక దగ్గర కాసు జరుగుతుంది. దాదాపు ఒక లోడు సమానం పులితో ఫైర్ చేస్తే అది మొత్తం కాలేదాకా అక్కడ నుంచి జరగకుండా 4 మొత్తం ఖాళీ చేసి అడిగలు జరిగింది. అంత త్యాగం అన్నారు. కట్టెపుల్ల పట్టుకున్నట్టు. ఏ ఇయర్లో చనిపోయాడు? 98. ఓకే, మరి ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? వ్యవసాయం సార్. అమ్మ నేను వ్యవసాయం. ఎంతమంది పిల్లలు? ఒక బాబు నాకు. గుణాల దగ్గర. గుణాల మన సాయంత్రం. ఉండాలంటే పసర నుంచి పోవాలి. బ్రిడ్జ్ మీదకి. అచ్చా, ఎంత ఉంది వ్యవసాయం? వ్యవసాయము నాన్న దళంలో ఉండి పెదనాన్న వాళ్ళు ఇక్కడ భూమి పొద్దునే ఇచ్చిండు, 1 ఎకరం ఇచ్చిండు. మా దాదా సంపాదించింది అది 1 ఎకరన్నర దాకా, 2 ఎకరాలన్నర ఉన్నది సార్.
అలానే కొద్దిగా సెలకున్నది. నేను కొద్దిగా పెద్దగా అయినాక అమ్మ తాత వాళ్ళ దగ్గర పట్టుకొని ఓ 2 ఎకరాల పొలం చిలక సంపాదించింది కూర్చుంది వాళ్ళతో. ఆ చిలకల జొన్న వేసుకుంటా ఈ పొలం చూసుకుంటా. నీకెంతమంది పిల్లలు? నాకు ఒక్కడే బాబు. ఏం చదువుతున్నాడు? నేను చదువుకోలేదు. తాత వాళ్ళ దగ్గర బాబు బాబు చిన్న మా బాబు. నీ కొడుకు ఏం చదువుకుంటున్నాడు ఇప్పుడా? చిన్న అబ్బాయి. చిన్న అబ్బాయి. మీరు ఎంతమంది అన్నదమ్ములు? నేను ఒక్కనే. నేను ఒక్క చెల్లెని ఎవరు లేదు. ఎవరు లేరు. నేను ఒక్కనైనాకనే డాడీ చనిపోయాడు. మీ నాన్న గురించి ఎప్పుడు తెలిసింది నీకు? నేను 8-9 సంవత్సరాలు గడిచాక తెలిసింది. ఎవరు చెప్పారు? ఇక ఇట్లా వచ్చేది భీమన్న అయితేంది, జోగరంగన్న అప్పుడు చనిపోక ముందుండే రాజన్న అయితేంది, వీళ్ళందరూ వచ్చేది అప్పుడు. చాలా వచ్చేది, కలిసి మాట్లాడేది, అప్పుడు చెప్పేది. రంగన్న జోగలక్ష్మి వాళ్ళ నాన్న కూర్చోబెట్టు, నేనే లేచి మాట్లాడతా. కూర్చో అన్నట్టు ఈ సీటే కూర్చో కూర్చో. కూర్చో నువ్వు కూర్చో కూర్చో. మైక్ పెట్టు. తెలిసిన వాళ్ళు పెట్టచ్చు కదా. ఓకే, ఏం పేరన్నా? మా నాన్న పేరు లక్ష్మయ్య. నరసింహయ్య. లక్ష్మయ్య నాన్న పేరు? లోన రంగన్న. లోన రంగన్న. నేను చిన్నగా ఉన్నప్పుడు పోయింది. ఇది నాన్న ఫోటోనా? నాన్న ఫోటో అది. అడవిలో ఉన్నప్పుడు. ఓకే, ఎలా చనిపోయాడు మీ నాన్న? దాడి జరిగింది. దాడి చేశారా? ఎవరు? పోలీసు. ఎక్కడ? పాకాల కొత్తగా. ఎన్కౌంటర్లో వచ్చి చనిపోయాడా? ఆ రోజు ఏం జరిగిందో తెలుసా నీకు? తెలియదండి, నేను చిన్నగానే. నువ్వు చిన్నగా ఉన్నావు? నువ్వు ఉన్నావు అన్న ఆ రోజు? ఏం జరిగిందన్నారు? గులాం సంబంధం ఊరేసేది ఆయన దూరంలో పోలీసు వచ్చారు. మేము ఒక 2 లేకుండా ఉండే అయితే ఆ రోజు వెళ్ళిపోయే వాళ్ళం. మేము అన్నం తిని వెళ్ళిపోదామని అనుకున్నాం. అప్పటికి నైట్ వచ్చి ఉన్నాడు. ఉదయమే ఫైర్ స్టార్ట్ అయింది. ఆ ఫైర్లో నేను ప్రభాకర్ ఉన్నాయి కూడూరు ఎదుర్కొమంటే ఆయన ఫైర్ చేయాలని దళమంతా వెళ్ళిపోయింది. అప్పటికే చనిపోయింది. అప్పుడు ఎంతమంది చనిపోయారు? ఒకడే చనిపోయాడు. అప్పుడు ఈయన వీళ్ళ నాన్న. ఓకే. తర్వాత మరి డెడ్ బాడీ వాళ్ళు తీసుకుపోయారు? పోలీసు వాళ్ళు తీసుకుపోయారు. అప్పగిచ్చిరా? నువ్వు ఉన్నావు అప్పుడు? మీ నాన్న చిన్నగా ఉన్నాను. తెలుసా నీకు? చనిపోయింది గుర్తుందా? మరి ఏం పని చేసుకొని బతున్నావు? వ్యవసాయం చేస్తాను. వ్యవసాయం? ఎన్ని ఎకరాల వ్యవసాయం ఉంది? ఒక 6 ఎకరాలు. 6 ఎకరాల వ్యవసాయం ఉంది. మొత్తం వ్యవసాయం ఎంతమంది మీరు అన్నదమ్ములు? ముగ్గురు. నువ్వు చిన్న? నేను పెద్దోని. నువ్వు పెద్ద. తమ్ముళ్ళు ఏం చేస్తున్నారు? వ్యవసాయం చేస్తాను. వ్యవసాయం చేస్తున్నారు. ఈ 6 ఎకరాల్లో అందరు కలిసి చేసుకుంటారు. పెళ్ళిళ్ళు అయినాయి అందరికి? అయినాయి అందరికి. మీకు పిల్లలు ఉన్నారా? 2 కొడుకులు. ఓకే. అమ్మ లేదు, చనిపోయింది. అమ్మ చనిపోయింది. నాన్న చనిపోయిన తర్వాత ఎన్ని రోజులకు అమ్మ చనిపోయింది? ఒక 7-8 సంవత్సరాలు అయితే. ఓకే, నెక్స్ట్. ప్రతాప్ అలియాస్ వెంకన్న. అమ్మకి వద్దన్నా వద్దులే. అమ్మ ఏం పేరు? నీ పేరు? బాలలక్ష్మి. ఆయన ఎవరు? తమ్ముడు. ఫోటో చూపి. మీ తమ్ముడా? కూర్చో. రాగం బాల ఎల్లం గారా? రాగం బాలెల్లమ్మా. అచ్చా, ఏ ఊరమ్మా మీది? మరి మొరాయిపల్లి. మా అవ్వగారు నన్ను ముస్తాబాకి ఇచ్చారు. మీ సొంత తమ్ముడా? సొంత తమ్ముడే సారు. మీ తమ్ముడిని ఎప్పుడు చూసినావు చివరిసారిగా? లాస్ట్ ఎప్పుడు చూసినావు? తమ్ముడు దేశం పోయిండు కొన్ని రోజులు. దేశం పోయిండు. దేశము అజాతీత మీద వేయండు. రాంగ జైల్లో వచ్చిండు. జైల్లో వచ్చినాక మళ్ళీ పోవటానికి ఛాన్స్ ఉండదు కదా. ఇక ఇంటికా ఉండి ఏం చేయాలమ్మా, నేను హైదరాబాద్ పోయి పని మాట్లాడుకొచ్చుకుంటా అని పోయిండు. పోయి పని మాట్లాడుకొచ్చుకున్నాడు. నాకు పని దొరికిందమ్మా, నేను హైదరాబాద్లోనే ఉంటా. నేను కింద బండలేసు మా తమ్ముడు, మంచి పనోడు. ఇక వీళ్ళ భర్త మా తమ్ముడు ఇద్దరు సోపతి, ఇద్దరు వేయిండ్రు హైదరాబాద్కు. పోయినాక ఇక మా తమ్ముడు బండలు ఎత్తే మా తమ్ముడు చేతుల కింద ఆయన అదొకటి తోటి అందిస్తున్నట.
ఇక కొన్ని రోజుల దాకా ఆన్నే ఉన్నారు. ఉన్నాక మా ఊరు వాళ్ళే ఒక తెనుగైనే ఒక ఆపైనే ముగ్గురు ఏమో పోయినరట. మా తమ్ముడు ఉన్న గల్లికి వాళ్ళ రూమ్లకే పోయినరట. ఊరోళ్ళు కదా ఇక మాది మొరేపల్లినా వాళ్ళది కూడా మొరేపల్లినా. వీళ్ళు పని చేసుకొని ఇంటికి వచ్చి వండుకొని తినే టైంకే వీళ్ళు పోతారట. పోయి మాకు పెడతారా పెట్టరా అన్నం. మాకు పెట్టకపోతే మేము కాల్ చేస్తాం, మాకు పెట్టుండ్రి అంటే ఇక ఊరోళ్ళ ఇరుగు ఉపాసం ముంచొస్తుందా సారు అని వాళ్ళు వండుకున్న వాళ్ళకి వాళ్ళకు ఇంత ఎత్తారట, వీళ్ళు ఇంత తిందరట. ఇక వీళ్ళ తాకు వీళ్ళు వందరట, వీళ్ళతో పాటు వాళ్ళు వందరట. మొరేపల్లి వాళ్ళు అలా తిరిగేటోళ్ళు. వీళ్ళ ఇద్దరు మాత్రం భర్త మా తమ్ముడు మాత్రం పని చేసుకొని బతామని పేరు. వీళ్ళతో పాటు వాళ్ళ తిరిగేటోళ్ళు పోయి వీళ్ళతో వండే వరకు ఇక అంత వాళ్ళే అని పోలీసు వాళ్ళు పట్టుకొని సానుభూతి పర్లని అడిగిపోయి ఇక అందరినీ కలిసి ఇర్రి అందరిని చంపేసి అందరినీ 13 మంది. మొరేపల్లి వాళ్ళు అయితే 4 4 పిన్నులు ఒకటే నాడు వచ్చింది. మీకు ఎప్పుడు తెలిసింది మరి మీ తమ్ముడు చనిపోయిండని? నన్ను ముస్తాబాకి ఇచ్చారు కదా చచ్చిపోయిండని మా దగ్గర వాళ్ళు ఫోన్ చేసారు. ఇట్లా తమ్ముడిని ఖాళీ చేసిర్రట అని చెప్పగానే నేను నేర్చుకుంటా పోయినా. ఇక సిరుసులో గుంట వేరాడు పీనుగులు. ఇవాళ మనిషిని వాళ్ళని ఏర్పాటు చేసుకొని తెచ్చుకొని ఇక మేము కాపునం చేసుకున్నాం. పెళ్ళి అయిందా మీ తమ్మునికి? పెళ్లి కాలేదు సారు, అప్పటికి కాలేదు. 18-19 ఏళ్ళు ఉంటాడు. అమ్మకు నేను ఒక్కదాన్ని, నాయనకు ఒక తమ్ముడు. అమ్మకు షుగరు బీపీ ఉందామంటే ఇల్లు లేదు, ఇల్లు ఊలిపోయింది. కాళ్ళు లేవు, చేతులు లేవు, నా తన్నే ఉంటుంది. నేను వాళ్ళు కలుసుకుని నా తన్నే ఉంచుకున్నా. మొన్న వాళ్ళు నిన్న సార్లు వచ్చి చూసారు, వాళ్ళు అమ్మ పరిస్థితి చూసారు. బాయించిన అమ్మకైతే వెనక ముందు ఎవ్వరు లేరు. అమ్మకి ఏమన్నా వచ్చేటట్టు ఏడుంటదమ్మా? నా దగ్గరనే ఉంటుంది, ముస్తాబాద్లో ఉంటుంది. మరేపల్లి అక్కడ ఇల్లు కూలిపోయింది, లేదు. చెప్తారు మీకు అన్ని. కూర్చోమ్మా, ఫోటో ఉల్టా పట్టుకున్నావు. ఏం పేరు అక్క? నర్సమ్మ. ఎవరైనా నువ్వు ఫోటో పట్టుకున్నాయినా? మీ ఆయన. ఎప్పుడు చనిపోయిండమ్మా? 23 సంవత్సరాలు అయింది. ఎట్లా చనిపోయిండు? ఎన్కౌంటర్ చేసిర్రు. ఎక్కడ ఎన్కౌంటర్ జరిగింది? పుట్టల భూపతి అంటారు ఊరు పేరు. ఊరు పుట్టల భూపతి అని కొత్తగూడెం దగ్గర, పాకాల కొత్తగూడెం దగ్గర. ఏం జరిగింది ఆ రోజు? అయితే మా మధ్య అన్నగళ్ళలో పోయినందుకు ఈయనని ఇబ్బంది పెట్టిండు. గట్టిగా మాట్లాడు. మా మధ్య అన్నగళ్ళలో పోయినందుకు ఈయనని ఇబ్బంది పెట్టి కేసు సుత చేసిండు. అట్లా సుత కేసుకు సుత పోయిండు. పోయేది ఊళ్ళో సుత బడి చెప్పేది. అట్లా ఒక నెల రోజులు గ్యాప్ ఇచ్చిండ్రు. గ్యాప్ ఇచ్చినాక మళ్ళీ ఏం చేసిండ్రు అంటే ఆయన సుత తిరుగుతాండు, పోతాండు, వస్తాండు అని మళ్ళీ వచ్చిండు. వచ్చి ఏంది నువ్వు మళ్ళీ పోతాను, మళ్ళీ తిరుగుతాను కేసు అని అంటే, లేదు సారు నేను పోతలేను, ఆల్రెడీ మీ తమ్ముడు కలుపుతాను, నువ్వు పోతాను అని సుత అన్నారు. లేదు సారు నేను పోతలేను అని అన్నాడు. అన్నాక మళ్ళీ పోయింది. పోయి మళ్ళీ వారం రోజులకు మళ్ళీ వచ్చిండు అన్నయ్య. వచ్చి ఇట్లా ఇబ్బంది ఎందుకు పెడతాండు, ఇక మా తమ్ముడు పోయిండు, ఆయన మొక్క నేను చూడలే, నేను ఆయనకు కలవట్లేదని ఈయన అన్నాడు. అన్నా కానీ ఇక మళ్ళీ పోయిండు. ఎప్పుడు పట్టుకపోయారు మీ ఆయనని? మా మధ్య పోయినాక సంవత్సరంన్నరకి. ఆయనని పట్టుకపోయేటప్పుడు మీరు ఇంట్లోనే ఉన్నారా? లేదన్నయ్య, కొత్తగూడెం పోయిండు అన్నట్టు. కొత్తగూడెంకి ఏం తీసుకొని పోయినారు? ఇత్తన పొడ్లు వర్షం పడ్డాయి కదా, ఇత్తనాలు తెద్దామని పోయిండు. పోతే ఆ షాపుల నుండే వీళ్ళ తమ్ముడు ఎక్కడ ఉన్నారు? అప్పుడు దళాలనే ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడ ఉండు? ఇప్పుడు లొంగి వచ్చిండు అన్నయ్య. ఎన్కౌంటర్ కాలే, లొంగి వచ్చిండు అన్నయ్య. లొంగిపోయి వచ్చిండా? ఉన్నాడా ఇప్పుడు? అన్న చనిపోయినాక లొంగి వచ్చిండు. ఉన్నాడా ఇప్పుడు? ఉన్నాడు. అచ్చా, ఈయనని అవన్నీ పట్టుకొని నువ్వు సుత ఇలా తిరుగుతాను. మీకు ఎప్పుడు తెలిసింది చనిపోయినట్టు? వారం రోజులకు తెలిసింది అన్నయ్య. చనిపోయినాక వారం రోజులక? వారం రోజులు తిప్పిల్లట అడవిలా దొరికియమని. అయితే నాకు ఆయన దొరకడు, నేను దొరకవియలేను సుత అని అన్నాడట. అట్లా ఇబ్బంది పెట్టి పెట్టి పెట్టి
సోమవారం నాడు పోయిన మనిషిని మళ్ళీ సోమవారం నాడు ఎన్కౌంటర్ ఆ రోజు మరి నీకు ఆ రోజు తెలియదా అంటే ఎటు పోయిండు మనిషి అనేది ఏం జాడలేదా ఇక ఏం తెలియలేదు అన్నయ్య. నువ్వు తిరిగినావా ఇక ఎటు పోయిండు ఏడు తిరగలే. నేను అప్పుడు నా కొడుకు చిన్నోడు, చిన్న పిల్ల తల్లి. ఎంతమంది పిల్లలు అక్క? ఒక కొడుకు ఒక బిడ్డ. కొడుకో బిడ్డ. సరే అక్కడ ఊర్లో ఉంటున్నామా? అది మా తమ్ముడు చనిపోయిండు అన్నయ్య. అయితే ఈ 2 సంవత్సరాలు మా అమ్మల కాడ ఉంటాం. అమ్మల కాడు. భూమి జాగ ఉందా ఏమన్నా? ఉన్నదన్నయ్య ఒక 2 ఎకరాలు. 2 ఎకరాలు. ఏం పేరక్క? కూర్చో 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 కూర్చొని మాట్లాడు. కూర్చో పెద్దమ్మ, కూర్చో కూర్చో. మాది ఓటాయి అండి, పకాల కొత్తగూడ దగ్గర ఓటాయి. మా ఆయన పేరు కొమ్మాలు. ఎవరైనా? మా ఆయన. మీ ఆయన ఏం పేరు? వీరన్న. వీరన్న. ఎట్లా చనిపోయిండు? పోలీసు వాళ్ళే చంపారు. ఎప్పుడు? సీతక్క వాళ్ళ అన్నాను మా ఆయన తుపాకులో పోయారు. సీతక్క వాళ్ళ అన్న మా ఆయన తుపాకులోకి పంపించింది. దళంలో ఉండే మా ఆయన. దళం నుంచే తుపాకులోకి పోయినరు. హన్మకొండ కాడ పట్టుకున్నారు. మెత్తిపల్లి కాడ చంపినరు. మెట్పల్లి కాడ చంపేసి మెత్తిపల్లి కాడ చంపి ఆ నుంచి కాటారం పోలీస్ స్టేషన్కి పంపించారు. అయితే మన వరంగల్ జిల్లాకు రాలేదు పేపరు, మాకేం తెలియదు. కరీంనగర్ జిల్లా పేపర్ ఇచ్చారు. అయితే అది ఎక్కడికి మొలుక్కు వచ్చింది అన్నట్టు ఆ పేపరు. ఈ సీతక్క వాళ్ళ చిన్నమ్మ సరసన పెళ్ళి ఉంటుంది, ఆమె వాళ్ళ దగ్గరికి పోయింది. ఆ పేపర్ ఆమె పట్టుకొని మా ఓటాయికి వచ్చింది. ఆ పేపర్ చూసుకొని మేము పోయినాం. పోతే మెత్తిపల్లికి పోయినాం. మెత్తిపల్లికి పోతే మా అమ్మాయిని చూసి ఈ అమ్మాయి లాగా ఉంటాడు ఒక ఆయన, ఈ సీతక్క వాళ్ళ ఫోటో తెచ్చారు. ఇగో ఈయన ఒక ఆయన అని చెప్పారు. ఆ నుంచి పోలీస్ స్టేషన్కి పోయినామండి. పోలీస్ స్టేషన్ పోతే పోలీస్ స్టేషన్ పోమని చెప్పారు వాళ్ళు, కానీ మేము పోలీస్ స్టేషన్ పోలే. మా మర్దులు గిట్లా వచ్చారు నాతోటి. మరి నేను పోయి పోలీస్ స్టేషన్లో మా ఆయన అది ఇది అంటే వీళ్ళ మీద ఇంకేమన్నా కేసులు పెడతారో ఏమో, నేను పోయి ఇంకా వాళ్ళని ఇరికిచ్చినట్టు అయితే నేను పోనని సర్పంచ్ కాడికి పోయినా. ఆ ఊళ్ళే సర్పంచ్ కాడికి పోతే ఆయన చంపినరమ్మ 3 రోజులు గ్రామ పంచాయతీలో వేసిరట. ఈ గుర్తు తెలియని వ్యక్తులని ఇచ్చారు వాళ్ళు అన్నట్టు పేపర్కు. వీళ్ళు గుర్తు తెలియని వ్యక్తులు కాదు, వీళ్ళ కుటుంబాలు ఉంటాయి, వీళ్ళు ఉత్తుత్త మనుషులు కాదని వాళ్ళు 3 రోజులు చూసారట. ఆ 3 రోజుల్లోపు వరంగల్ జిల్లా పేపర్ అయితేనే మేము పోయి తెచ్చుకున్నాం. ఇక మాకు తెలియక 4-5 రోజులకు తెలిసింది మాకు. వాళ్ళు కాలేసిరట. సర్పంచే మున్సిపాలిటీ వాళ్ళని పెట్టి కాలేపించిండట. నువ్వు లేవు అప్పుడు? ఇక లేము, మేము ఇంటి దగ్గరే ఉన్నామండి. మాకు ఇయ్యలే, డెడ్ బాడీ కూడా ఇయ్యలే. డెడ్ బాడీ కూడా ఇయ్యలే. అక్కడికి పోయినాం కానీ పోలీస్ స్టేషన్ పోలేదు. నేను పోలీస్ స్టేషన్ పోమన్నారు. అప్పటికే అయిపోయింది, శవాలను కాలబెట్టిర్రు, అయిపోయింది. నా కొడుకు 5 సంవత్సరాలు కూడా ఆయన చంపినప్పుడు. ఇక 3 బిడ్డలు, ఒక కొడుకు, 4గురిని పెట్టుకొని వేదుకుంటే ఇంతవరకు వచ్చిందండి. బిడ్డల పెళ్ళిళ్ళు చేసినావా? అందరూ చేసినాయి. ఇప్పటికే ఇక చేత కాదు, ఏమన్నా చేసుకున్నామన్నా చేత కాదు. బీపీ, షుగర్ అన్ని రోగాలు ఉన్నాయి. ఇక సీతక్క కాడికి పోయి తీసుకున్నాను. పట్టుకోమన్నక్క, పట్టుకో. అరే నువ్వు పట్టుకోరాదరా, ఏముందిరా, పట్టుకోరా, తీసి పట్టుకో అక్క, మౌత్ దగ్గర పట్టుకో. ఏం పేరు అక్క? ఎల్లన్న. నా పేరు పద్మ. పద్మ. ఎల్లన్న ఏమవుతాడు? భర్త. భర్త. ఓకే. ఎప్పుడు చనిపోయిండు? 2003 7వ నెల 7వ తారీఖు. ఎట్లా పుట్టలబూప్తి ఎన్కౌంటర్. పుట్టలబూప్తి ఎన్కౌంటర్. లక్ష్మీనారాయణ మా ఆయనను ఒకటే రోజు కాల్చున్నారు. పూనుగొండలకు జన్మభూమి కార్యక్రమానికి పోయింది. మా ఆయన ఇటు మహబాద్ కేసు, ఇటు వరంగల్కు కేసు పోయింది కదా అని నేను అనుకున్నాను. ఈయన భూపతి, ఈయన ఎవరు సీతక్క వాళ్ళ ఇంటి పేరు కుంజా యాకన్నా, ఆయన దళంలో ఉండే. ఆయన ఏం చేసిన, వెళ్ళన్నా నాకు కరెంట్ షాట్ కొట్టింది, మరిగా నువ్వు
నువ్వు ఈ కేసుల కట్టడికి ఇబ్బంది పడి అక్క కూలికి పోయి ఈ కేసులకు 15 కేసులు పెట్టింది కదా, ఈ కేసులకు వశపడక అక్క కూడా కలిసింది, నాకు వచ్చి కలిసింది. ఈ కేసులకు ఇబ్బంది అవుతుంది, చేతుల పైసలు లేకుండా మహబూబాద్ వేసుడు, ఇటు హన్మకొండ కేసుడు, ఇటు సిరిసిల్ల పోవుడు, అన్ని మండలాలు అన్ని తాలూకాలు తిప్పుతాను. 15 కేసులకు తిరగలేకపో, ఓ దిక్కు పోతే ఓ దిక్కు పైసలు కావన్నాయి. నేను కూలికి పోవాలంటే నా ఏ అక్క కలిసింది? అచ్చా మీరా? అని పుంజ యాకన్నా ఉండి అన్నాడు కదా, నువ్వు అన్నా నువ్వు పార్టీలకు రా, నువ్వు లొంగిపోయిన లాభం కూడా ఏం లేదు, అక్క బాగా ఇబ్బంది పడుతుంది ఇక అని ఆయన కరెంట్ షాట్ కొడితే, అన్న మరి 20 మంది నయమటి దళం ఉన్నారు కదా, మన కరెంట్ షాట్ కొట్టి నేను హాస్పిటల్ పోయి చూయించుకునేది ఉన్నది, నువ్వంటే చాలా పాతోని సీనియరు, నువ్వు ఈ దళాన్ని కాపాడడానికి నువ్వు రావాలి ఖచ్చితంగా అంటే ఆయన హాస్పిటల్కి పంపించిండు. యాకన్నాను ఈయన దళం బాధ్యత తీసుకొని పుట్టల బొబుతలా ఉన్నాడు. ఉండి ఏం చేసిండు, ఆడ లంబడోళ్ళ తండాల పంచాయతీ అయితే అంటే ఈయన పంచాయతీ బాగా చేసేది అన్న. ఇక పంచాయతీ చేస్తా అంటే ఏమున్నది, వీళ్ళు పూనుగొండలకు జలభూమి కార్యక్రమాలు ఉండే అప్పుడు చంద్రబాబు ఆయం. ఆ జలభూమి కార్యక్రమానికి పోయి వస్తా అంటే ఈసం సమ్మన్ అంటే ఆయనే ఏది ఆ పుట్టల బొబ్బుతులు ఉంటాడు, ఇంపర్ మార్గా తయారై పోలీసుల దగ్గర డబ్బులు తీసుకొని గత మా ఊరు పక్కనే తండ ఉన్నది సారు, ఇక ఇట్లా దళం వచ్చి ఉన్నది అని అనగానే గత ఎమ్మటే రౌండ్ అప్ చేసింది. ఇక నేను అనుకుంటున్నా కదా, ఇట్లా మా అత్తగారింటికో వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికో పోయిండో ఏమో పాపం ఉప్పాసపోను, మరి ఇటు అటు తెలియదు. దళం కాడ పోయి మళ్ళీ లొంగెచ్చండి కదా సార్, 2-3 సార్లు పోవుడు వచ్చుడు తీసుకొచ్చుడు, నాకు ఇదే రిస్క్ అవుతుంది. ఇంతెత్తే ఉన్నారు నా పిల్లలు. ఇక 2002 7వ నెల 7వ తారీఖు అంటే ఇప్పుడు చూడాలి 23 ఏళ్ళు అవుతుంది కదా సార్. ఇక ఆ పిల్లలు పట్టుకొని నేను అమ్మ వాళ్ళ ఇంటికాడ గులాం సందాన్ 4 సార్లు కొట్టిండు సిఐ గారు, చాలా సార్లు కొట్టిండా. ఇంటికలు బట్టి మీరు ఇలా నీ మొగడు ఎక్కడున్నాడో చెప్పు, నువ్వు ఏడున్నదని నువ్వు తిరిగేదే, నీ మొగడున్న జాడ నీకు తెలుసు, నువ్వు పోతాను వస్తాను దళంకాడు కానీ అట్లా చాలాసార్లు ఇబ్బంది పెడతా అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి నేను ఇళ్ళల్లో పని సార్, ఇప్పటికి కూడా ఇళ్ళల్లో పనే చేస్తున్నాను. ఎక్కడ? నర్సంపేటలో చేస్తా సార్. పిల్లలు పట్టుకొని వచ్చి ఆయన ఎన్కౌంటర్ చేసి సార్ నన్ను ఒకటే జీబులు వేసి వాళ్ళను మా పిల్లలు మాకు ఇచ్చిన వాళ్ళ పిల్లలు వాళ్ళని పంపించారు. చాలా హింసలు పెట్టిరా? బాగా 3 రోజులు హింసలు పెట్టి అడవిలో తిప్పి ఏళ్ళు లేకుండా నరికింది, ఉరికిచ్చి ఎన్కౌంటర్ చేసింది. ఇక ఎటోళ్ళు ఈయన చాలా వరకు పోరాటం చేసి ఆయన చచ్చిపోయాడు. లాస్ట్కి వచ్చాక వర్రెలు దునికిండు ఈయన, ఆ దునికింది బురద బాగా అంటింది మొత్తం. జూన్లో కదా జూలైలో కదా ఆ ఎన్కౌంటర్ వర్షాలు సార్. ఇక కథ 27 కాడికి తూట్లు కాల్చేసిండు. మనిషి మోకం ఈ బాడీ అయితే లేకుంటే ఈ నుంచి తూటాలు పోతే ఈ నుంచి అసలు చర్మమే లేదు. అవి తీసుకొచ్చి మా అత్తగారికి మాకు ఇట్లా వీడు మీ వాడేనా, మీ అన్నేనా, మా మర్దికి మా బావకు మమ్మల్ని తీసుకుపోయి కొత్తగూడెం పోలీస్ స్టేషన్లో ఆ సేవాన్ని వేసి మీ వాడైనా ఏర్పాటు చేసుకుందాని అంటే మావాడే మా అన్నయ్య అని అప్పుడు మా మరిది ఇట్లా అందరు పోయి ఒప్పుకున్నాక మా సేవాన్ని మాకు ఇచ్చి పోస్ట్ మార్టం చేసి ఇస్తే అప్పుడు దానకంగా నాకు చేసుకున్నాం. నేను వచ్చి పిల్లలు ఏం చేస్తున్నారు ఇప్పుడు? కొడుకు ఫార్మల్ చదివించిన సార్, ఇళ్ళల్లో పనిచేసి బిడ్డను పీజీ చదివించి ఆమెను ఒక ఇంటికి ఇచ్చేసి, కొడుకుకి ఇప్పుడు ఏం పని ఏం లేదు సార్, అంత ఖాళీగానే ఉంటాను. నేను మాత్రం ఇళ్ళల్లో పని చేస్తాను, ఆరోగ్యం మంచిగా ఉంటుంది నాకు, అది పరిస్థితి. నేను నర్సంపేటలో ఉంటాను. నీ పేరక్క? వెంకటలక్ష్మి సార్. ఎవరు? రవి ఎవరు? మా ఆయన సార్. మీ ఆయన? ఓకే. ఏ ఇయర్లో చనిపోయినమ్మా? 98 సార్. 98లో? అప్పుడు నీకు కొత్తగా పెళ్ళి అయిందా? అయింది. అవును సార్. నాకు ఒక బాబు. ఎట్లా చనిపోయినమ్మా? ఎన్కౌంటర్ సార్. ఎక్కడ? చిలకమ్మ తండ సార్, దబ్బిపేట దగ్గర. చిలకమ్మ తండనా? పాకాల చెరువు దగ్గర. ఏం జరిగిందమ్మా ఆ రోజు? అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు సార్. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికాడ మా మేనబావ బిడ్డ చనిపోతే నన్ను తీసుకుపోయి అక్కడ సాగు తీసుకుపోయి పంపించిండు. వచ్చి నన్ను అక్కడ తోలి నేను ఇంటికి పోయి మళ్ళీ వస్తా అని చెప్పిండు. 5వ రోజు పిట్ట పెడదాము అని ఇంటికి పోయి సామాన్ పట్టుకొని వస్తానని చెప్పి ఇంటికి వెళ్ళిపోయిండు. 2-3 రోజులు అయ్యింది పోయి, వస్తలేడని మేము ఎదురు చూస్తాము. మా అత్తగారు నుంచి ఒక అతను వచ్చి మీ రవికి దెబ్బలు తాకినాయి, నర్సంపేటలో ఉన్నాడని చెప్పిండు. చెప్తే నేను నమ్మలేదు. మొన్ననే వేయండి కదా ఇక్కడి నుంచి అట్లా అంటారు ఏందని నేనంటే, మా బాబు 14 నెలలోడే సార్. తీసుకొని ఆ నర్సంపేటకు తీసుకొని పోయి మా అత్తగారు వాళ్ళు తీసుకొని పోతే పోస్ట్ మార్టం రిపోర్ట్లో అక్కడ చూసినా సార్. అప్పటిదాకా నాకు ఏం తెలియదు సార్. నాది కూడా చిన్న వయసే సార్. అప్పుడు నాకేం తెలియదు. మా బాబు పుట్టినప్పుడు 14 సంవత్సరాలు ఉండే సార్. నాకు చిన్నప్పుడే పెళ్లి చేసి, అమ్మ నాన్న ఎవరు లేరు, అన్నదమ్ములు లేరు, నాకు ఒక అక్క వికలాంగురాలు. కూలి చేసుకుంటేనే బతుకుడు సార్. నేను ఇప్పుడు బాబు ఏం చేస్తున్నామ్మా? బాబు డిగ్రీ ఫైనల్ ఇయర్ చేసిండు సార్. ఎక్కడ ఉండు ఇప్పుడు?
అక్కడ విజయవాడ వేయండి సార్. ఇప్పుడు ఆనే ఉండా? నిన్న వేయండి సార్ పొద్దున. ఏం పని చేస్తున్నావు? బైక్ వాటర్ సర్వీసింగ్ చేస్తాను సార్. చదువు ఆఫ్ చేసిన నర్సంపేటలోనే చేస్తాను. చదువు ఆఫ్ నర్సంపేటలో చేస్తుండా? ఓకే. అమ్మ మీరమ్మా ఏం పేరు తల్లి? నా పేరు రామ సార్. రమా, ఏమవుతాడు నీకు కొమరు? భర్త. రాయ కొమరు భర్తనా? ఏమైంది? ఎట్లా చనిపోయిండు? ఎప్పుడు చనిపోయిండు? ఇద్దరిని పరకాల నాగారం బీరన్నను ఈయన ఒక్కసారే చంపేసిండు సార్. బీరన్న అనేట ఆయనను ఈయనను ఇద్దరిని ఒకసారి చంపేసిండు పోలీసు వాళ్ళే. నీకు తెలుసా? అంటే దళంలో ఉండేదా? దళంలో ఉండకపోయేది కానీ పోకుండా వచ్చుకుంటూ ఉండేది. పోయేది పోకుండా వచ్చుకుంటుండేది. ఆయన ఎమ్మడిన ఆటోలో పోయిండు కోరియర్. వేరే చల్పూర్లో బస్సు ఎక్కి అంతా తీసుకొస్తాడు. ఆటోలో సతీష్ బాబు ఎస్ఐ ఉండే సతీష్ బాబు కాబట్టి ఇద్దరు చంపేసాడు. ఆటోలు వచ్చేటైనా తీసి చంపేసి మనకు మంగళ కటింగ్ చేస్తారు దళం చేసేదా? ఓకే. మీ పేరు? అచ్చా అమ్మ. అచ్చా నువ్వు వీళ్ళ కొడుకువా? ఏం చదువుతున్నావు? స్టడీ ఏం లేదా? 10th వరకు ఆపేసిన. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఎలక్షన్ కోడ్ పోతా. ఎలక్షన్ కోడ్లో పోతా. అంటే ఎలక్షన్ సాంగ్స్ డప్పిస్ట్ అన్నట్టు నేను అలా తిరుగుతా. అచ్చా ఇప్పుడు అంటే ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, సారథిలో చేస్తున్నావా? సారథిలో ఉద్యోగం ఉందా? లేదు, అప్లై చేసిన మొన్నట్లా హెచ్ఐడి పోయినాం. అక్కడ మొన్నట్లో రీసెంట్గా మీటింగ్ ఉండే, అప్లై చేసినా కానీ నాకు ఏమి క్వాలిఫికేషన్ లేదు. సో రిజెక్ట్ అయినా, ఇంటికన్నా ఉన్నా. ఓకే ఓకే. ఏమవుతుంది ఆమె? అచ్చా మీ గోవర్ధన్ కొడుకువా? అచ్చా డప్పు కొడతావు? డప్పు అంటే కూలిస్తే పోతాడు. ఇట్లా ఎన్ని కాల్సి తండ్రి ఇలా మీటింగ్ ఉన్నది రారని ఫోన్ చేస్తే పోతాడు. ఉండడం ఎక్కడ ఉంటున్నావు? రేగులగూడెం భూపాలపల్లి జిల్లా, మా ముత్తారంకి వస్తుందా? ఓకే. అమ్మకి పెట్టు. నమస్కారం అమ్మ. ఏం పేరు తల్లి? నా పేరు సారమ్మ సార్. సారమ్మ. ఎప్పుడు చనిపోయిండు? 2003లో. 2003లో చనిపోయిండు. ఎట్లా చనిపోయిండు? ఊరికి పోతున్నాని ఇక మరి ఎవరెవరు తోలిండ్రు ఊరికి, దేవాన్ని తోలిండు, ఎవరు తోలిండు మా తెలియదు. ఇక ఎప్పుడు వస్తావంటే నేను రేపు వస్తానని చెప్పిండు. వస్తానని చెప్తే ఆయన వస్తాడని నేను ఎదురు చూస్తాను. శుక్రవారం నాడు ఇయ్యలో పోయిండు. శుక్రవారం ఇయ్యలో పోతే శనివారం పొద్దుట 8 అవుతుంది. అతను సాగు మొదలు వచ్చింది నాకు. ఇక చెల్పూర్లో మా చుట్టాలనలు వాళ్ళు ఇక వచ్చి వదిన అన్నయ్య ఉన్నాడు, ఎటు పోయినాడు అడిగిండు. అడిగితే నాకు తెలియదు చిన్న ఎటు పోయినాన్ని అన్న. అంటే నాతో చెప్పాక వేరే వాళ్ళతో పోయి అన్నయ్య చనిపోయిండు అని చెప్తే వాళ్ళందరూ ఎడతాను, మా అత్తలు అందరూ ఎడతాను. ఏమైందంటే గోవర్ధన్ చనిపోయిండట, మల్లేశ్వని గోవర్ధన్ చనిపోయినట్టు అంటాను. అంటే మరి ఎట్టా అని నేను కూడా నాకు ఏం దోత్తలేదు, నేనుగా బాగా నెడతాను. ఇక రామకృష్ణ అన్నకు అప్పుడు మా సర్పంచ్ అయినా, రామకృష్ణ అన్న మా సర్పంచ్ అయితే పేపర్ వచ్చిన చదువుకొని వచ్చిండు, బిడ్డ చచ్చిపోయిండు, గోవర్ధన్ చచ్చిపోయిండు అని అన్నాడు. ఆయన కాలగిన పడేడిచిన నాకు అదే ఆధారం లేదా నీ బాంచ, నేను కులం జడ్డు మీకు అందరూ తెలుసు, నేను నాయక భావన అయితే మీకు అందరు తెలుసారు, నాకేం లేదా ఆయన కాలగిన పడితే నువ్వు ఏడవక బిడ్డ అని జీవు మాట్లాడి ఇక్కడికి ముల్క భూపాలపల్లి ఇక్కడ సెల్పులో చనిపోయిండు అయ్యా. సెల్పులో చనిపోతే అక్కడికి వెళ్ళి ములుక్కేసుకొచ్చిండ్రు. ములుక్కేసుకొచ్చి మీరు చూసుకొని అంటాను. చూసుకోమంటే ఆ 3 శవాలు లక్ష్మయ్య, గోవర్ధన్, మల్లేశం ఆయన ఏర్పాటు చేసుకొని గీనా అని అంటే లంజముండ నేను కూడా చంపుతానే అంటాడు బోనాల కిషన్. నన్ను ఎందుకు చంపుతావురా? బోనాల కిషన్ అప్పుడు నన్ను బాగా కొట్టిండయ్యా మా ఇంటి కాడిగా. లంజముండ నీ ఇంట్లో ఏమేమి ఉన్నాయి చూపించే, నీ భర్త ఊక తిరుగుతాడట, ఆలీలు తోలితే తిరుగుతాడట, చూపించండి. నా దగ్గర ఏం లేదు సారు, నన్ను చంపిన మా ఇంట్లో ఏం లేదు చూడమంటే నన్ను ఈ చేతుల పంట కాళ్ళతో తుపాకుంతో బొత్తలు గింట్లో గుద్దిండు సారు. గుద్దే ఏడిచి ఇక అప్పుడు చచ్చిపోయినప్పుడు నా కొడుకు నా బిడ్డ 4 నెలలు, నా కొడుకు 1.5 సంవత్సరం. 2 నెలలు కష్టపడుతున్నా బాగా, నాకు ఏం లేదు. ఒక ఆడపిల్ల పెళ్లి చేసినా అప్పులే తీరతలేవు, భూమి లేదు, సాగలేదు, ఏం లేదు. నా పరిస్థితి కదా బాంచను. నాకైతే నా కొడుకు ఏదన్న అవకాశం చూడండి బాంచను. ఓకే.
నువ్వు అంటే ఇంకా ఎంత వస్తుంది నీకు డప్పు వర్క్ చేస్తే, డప్పు పని చేస్తే? అంటే డేస్ బట్టి ఉంటుంది అన్న. ఎట్లా? పర్ డే 1500 ఇస్తారు. అంటే ప్రోగ్రామ్ బట్టి ఉంటుంది. మళ్ళీ దాంట్లో కూడా గంటలు ఉంటాయి కదా. ఇప్పుడు స్టే ఉన్నది అనుకో, ఒక డే పట్టచ్చు, లేకపోతే 2-3 అవర్స్లో కంప్లీట్ అయిపోతుంది. సో వెళ్ళిపోతాం ఇక. 2-3 అవర్స్ అయినా 1500 సేమ్. గంట కొట్టినా 1500. అంటే ప్రోగ్రామ్ బట్టి ఉంటుంది. ఎక్కడ నేర్చుకున్నావు డప్పు? ఇక చిన్నప్పటి నుండి ఇంటికన్నే. ఓకే. చిగురు మల్లయ్య ఏమవుతాడమ్మా? మల్లయ్య భర్త ఎప్పుడు చనిపోయిండు? ఆయన వీళ్ళిద్దరు ఒకేసారి చనిపోయారా? కాటారంలో ఇంకుంటారు, మెదివెళ్ళి ఇంకుంటారు. ఈయనది మహారాష్ట్ర పోయిరంగా ఇన్ఫర్మేషన్ తొందరగా పట్టి చంపారు. దళంలోనే ఉండేనా? దళంలోనే లెటర్ పట్టుకొని మహారాష్ట్ర పోయినట్టు ఈయన. నాకు తెలియదు, చిన్న పిల్లలు మా వాళ్ళు పిల్లలు పట్టుకొని ఇంటికన్నా మహారాష్ట్ర పోయినట్టు రాగానట. వేరేటైనా ఆయన దళంలో మనిషి, దళ సభ్యుడు ఆయన చెప్పిన అన్నట్టు పోలీసులు పట్టుకున్నారు. కాటారపల్లి కాల్ చేసినాక తెల్లారి పేపర్కి వచ్చింది. గిట్ల సంగతి చచ్చిపోయిందట, మళ్ళీ చచ్చిపోయిందట అని అంటారు. అంటే మా ఆయన పోలే అట అని నేనంటే, ఈ పేపర్ పడ్డది నీకు కనబట్టలేదు అని పేపర్ తెచ్చి మా ఇంటి ముందు చదువుతా అంటే మేము మొత్తుకుంటా పోతే 5 రోజులకి చిరిసేవాడిని. ఎంతమంది పిల్లలమ్మా? 2 ఆడపిల్లలు. పెళ్ళిళ్ళు చేసినావా? కొడుకులు లేరా? ఇంకా కొడుకులు లేరు. 2 ఆడవాళ్ళు, ఇల్లు కూడా లేదు నాకు. మా పిల్లలు కూడా కష్టపెడతారు, మా వాళ్ళు ఏమి ఇచ్చింది మీ అమ్మ అని. చిగురు మళ్ళీ అంటే ఏం కులం అమ్మా? కాపోళ్ళ మున్నూరు కాపోలు. మున్నూరు కాపు. దళంలో చాలా యాక్టివ్ ఉండేది. ఓకే. సరే, ఏడొక. నీ పేరు పెద్దమ్మా? గవర్ధన్ తోటే భూపాల పిల్ల వచ్చి చచ్చిపోయింది. అన్నీ వాళ్ళే ఇద్దరు. మల్లేషు ఏమైతాడు? కొడుకా? ఎంతమంది కొడుకులు? 4 అయితే ఒకడు చచ్చిపోయింది, 3 ఉన్నారు. ఇప్పుడు ఉన్నారా? ఇప్పుడు మల్లేష్ నీ కొడుకేనా? నా కొడుకే. ఎన్నో కొడుకు? రెండో కొడుకు. రెండో కొడుకా? రెండో కొడుకు. వాళ్ళిద్దరు చిన్నోళ్ళు, వాళ్ళు 3 చిన్నోళ్ళు. పెళ్ళి అయింది అప్పటికి? పెళ్లి కాలే, ఏం కాలే. ఆయనతో సాయిత కూడేది, ఎటు పడతాడు పోయేది. గవర్ధన్తో ఎటు పడతాడు పోయిండు. అటనే పోతలు కదా అని భూపాల పెళ్లి పోయిండ్లు అని అన్నారు. పోతున్నారు. పోయినాక మావటీలు 4 అవుతుందో 5 అవుతుందో చచ్చిపోయింది తెల్లారి చచ్చిపోయింది అని అంటారు. గవర్ధన్ మళ్ళీ చచ్చిపోయింది. ఏడ్చుకుంటా మొత్తుకుంటా పోయేవారికే ములుక్కేసుకుపోయింది. ఆ ములుక్కాడు ఉన్నారు కదా పోలీసు వాళ్ళు, కటార కట్టినట్టున్నారు. ఆ పీనుగుని అలా బండ పెట్టిండ్రు, 3 పీనుగులని అందరు బండ పెట్టిండ్రు. మీ మీద మనరు, నా కొడుకు ఏం చేసిండ్రు, నా కొడుకు పుత్తవంతుడు కాదురు అని ఏడ్చుకుంటా మన్ను పోతా ముఖం చూస్తాను కానీ వాళ్ళు ఏమంటలేరు. ఎప్పుడు చూసుకున్నావు నీ కొడుకు? నా కొడుకుని 3 రోజులకు చూసిన. తెల్లారి పోయి దొరకలే, మళ్ళీ తెల్లారి దొరికిండు. లాస్ట్ ఎప్పుడు బతికున్నాక ఎప్పుడు చూసినావు? బతుకున్నప్పుడు ఇంటికాడికి వెళ్ళి పోడా, బతుకున్నప్పుడు ఇంటికాడికి వెళ్ళి పోయిన ఇంటికాడికి వెళ్ళి ఇటు పోయిన సాయితాలు ఇద్దరు. అది ఇద్దరు సాయిత. మరి ఇటు పోయేది గట్టినే పోయి తాను ఇద్దరు సాయితాను అనుకునేది. నేనేటన్నా పనికి పోతే తిన్నట్టు లేకుంటే లేదు, పోరగాలని ఎట్లా చదవాలి, అంత చిన్నోళ్ళు, చిన్న పిల్లలు ఇప్పుడే చచ్చిపోయింది. ఏం పేరు పెద్ద ఆయన? లక్ష్మి. వల్లాల లక్ష్మి. మాలత ఎవరు? నా బిడ్డ. నీ బిడ్డనా? ఎంతమంది బిడ్డలే? 2. 2 బిడ్డలు. పెద్ద బిడ్డనా ఆమె? నడిపాము. ఒక కొడుకు. అచ్చా, నడిపామే. రజిత అందులోకి ఎట్లా పోయింది? వాళ్ళు అప్పుడు మన సూర్యమన్న ఇట్లా వచ్చేది మా ఇంటికి. అయితే వాళ్ళ చుట్టుకి ఎట్లా అయిందో కానీ వాళ్ళ చుట్టూ పోయింది. పోయితే తీసుకొచ్చిన 2 సార్లు తీసుకొచ్చినా కానీ ఉండలే, పోయింది. పోనీ అని సప్లై ఊరుకున్నా. ఉంటే 2002లో లెక్కల గడ్డదారిలో దాడి అయింది, చనిపోయాను. 7 చనిపోయాను. ఎప్పుడు చూసినావు నీ బిడ్డని చివరిసారిగా? చివరిసారి ఇక్కడ దళంలో ఉన్నప్పుడు చూసినా. నువ్వు కూడా పోయొచ్చేదా? నేను అప్పుడు ఎప్పుడు పోయేది. కలుస్తాను.
బిడ్డను చూసుకుంటావు. బిడ్డను చూసుకునేది ఇది అదో ఇదో చూసుకొని ఎంతమంది పిల్లలు మొత్తం? ముగ్గురు అయితే ఇద్దరు, ఒక అయింది, ఇద్దరు ఉన్నారు, కొడుకు బిడ్డ ఉన్నది. ఆమె కంటే పెద్ద ఆమె ఉన్నది, చిన్న ఆయన. చిన్న ఆయన ఏం చేస్తారు ఇప్పుడు? కూలి పని చేస్తారు. కూలి పని చేస్తారు. ఏ ఊరే? రేగులగూడెం, మా ముత్తారం మండలం. మా ముత్తారం. అక్క, దళంలో నువ్వు కూడా పని చేసి వచ్చినావా? ఈ ప్రతాప్ నీ కొడుకేనా? కొడుకు భర్తనా? అచ్చా అచ్చా. అయితే పోయినాం 6 సంవత్సరాల దాకా పోయినాం. అప్పుడు నేను పోకపోదు, నాకు ఏం తెలియదు. ఇంటికాడ మారుతల్లి మా అమ్మ చచ్చిపోయింది. ఇక ఆమె అస్సలు వరకపోయేది, నాకు చేయలేదు కదా. వరకుంటే ఆయన కూడా పడ్డా. చిన్నప్పుడే అట్లా పుట్టుకొల్లే వచ్చింది. అయితే 5 రోజులు ఉపవాసం బాయిలో కూడా దుడికి చచ్చిపోదామని. అట్లా కూడా వీరు కనపడ్డారు, రాము సీతక్క. అయితే వాళ్ళు కొద్దిగా మాకు కొద్దిగా చుట్టాం అన్నట్టు. అటు వచ్చి ఇళ్ళనన్నా పోయి చచ్చిపోతానని పోయినా. పోతే అల్లనన్నా పోయి చచ్చిపోదామని ఇక పోయినా. ఇంటికాడ లాభం లేదు, పోయినా. పోతే ఇక అందులో వాళ్ళు అట్లా చూసిర్రు. ఇక ఈ ప్రతాప్ని పెళ్లి చేసిర్రు. ప్రతాప్ 2-3 సంవత్సరాల తర్వాత చేసిండు. చేస్తే సరే అని ఉన్నాయి. ఇక అందులో కూడా నాకు ఆ పెద్ద కొడుకు పుట్టి చచ్చిపోయిండు. చచ్చిపోతే ఇక అందులోనే తిరుగుడు కదా, ఆడేలా కింద పడేది. అయితే వద్దని మళ్ళీ నా కొడుకు కడుపులో పడ్డాక అప్పుడు ఇక బయటనే ఉంచిండు. నువ్వు కొడుకు ఇప్పుడు ఇంకా ఇక నా కొడుకు పుట్టిండు, చిన్న పిల్లగాడు. ఈయన జైల్లో పడ్డాడు, జైలుకు పోయిండు. పోయినాక తర్వాత నేను ఇక్కడనే చిన్న పిల్లతాను కదా పట్టుకొని ఉన్నా. వచ్చిండు, వచ్చి 2 సార్లు వచ్చిండు. ఇక పోకు ఇంటికానే ఉన్నావు, నాకు చేయి లేకున్నా మధ్య నేను బిచ్చబడిగా నేను చేస్తా, నువ్వు ఉండాలి, నువ్వు పోవద్దు. పేసి అంటే పేసికి తిరుక్కుంటా ఉండు, నువ్వు పోవద్దు అని చెప్పిన కానీ ఈయన కుట్ట వాళ్ళ మాటలు బట్టి పోయిండు. ఇక పోతే బాయరాని నా కొడుకుని పట్టుకొని ఏమి లేక ఊళ్ళో బిచ్చ కూడా ఆడుకొని నా కొడుకుని అట్లా సాదుకున్న ఇంత మారుబేరంగా సారు అమ్ముకున్నా, కూరగాయలు తెచ్చి అమ్ముకొని హట్టిస్తే పెద్ద చేసిన. బయటికి పోతే పని రాదు అని అవన్నీ చేసుకొని నా కొడుకుని పెద్దోని చేసి పెళ్ళి కూడా చేసిన. నా కొడుకు మళ్ళీ 2 పిల్లలు వెళ్ళి ఇప్పుడు ఏం ఆదేరు లేదు. ఒక 2 రూములని కట్టుకున్నా అప్పు తెచ్చి, అది కట్టలేకపోతాను. నా కొడుకు జీతం ఉంటే ఏమైనా మొదలవుతుంది, కట్టలేకపోతాను. మందు దగ్గర చచ్చిపోదామని చూస్తాను. ఏం పేరు పెద్దమ్మ? మా ఆయన పేరా ఆగయ్య. ఆగయ్య. ఎట్లా చనిపోయిండు? ఎప్పుడు? నాగంపేటలో. ఏ సంవత్సరం? 25 ఏళ్ళు అవుతుంది వచ్చి చనిపోయి. మా బిడ్డ ఆడాది చేసుకుంటాను పోతే ఆడికే పట్టుకొచ్చి చంపారు. ఆడికి పట్టుకుపోయి చంపిరా? 11 మందిని చంపిరా అప్పుడు? షెల్టర్ కోసం వచ్చేది అక్కడికి. సంవత్సరం ఉంది. ఇప్పుడు ఏం చేస్తుంది బిడ్డ? అత్తగారింటికి ఇచ్చి కూలి పని చేస్తుంది, నేను కూలి పని. ఓకే. ఏం పేరు తల్లి? నాంపల్లి. అమ్మా? నాంపల్లి. నాంపల్లి. ఆయన పేరు నాంపల్లి. నాంపల్లి. నీ పేరు? మనమ్మ. మనమ్మ. ఎట్లా చనిపోయిండు? ఎన్కౌంటర్లో చనిపోయిండు సార్. ఎన్కౌంటర్లో? ఎక్కడ? రాజన్న జిల్లా. రాజన్న సిరిసిల్ల జిల్లా. రాజన్నపేట. రాజన్నపేట. 13 మంది. 13 మంది ఒకటిసారి చనిపోయింది. గంభీరావుపేట. నీకెట్లా తెలిసింది చనిపోయినట్టు? నాకు తెలిసి అది
దాంట్లో పేపర్లు రత్తే చూసినాం సార్ మేము. కాదు కాదన్నారు కానీ కొంతమంది మా ఊరోళ్ళు పోయి సిరుసుల కాడ చూసి వచ్చి నా పెళ్ళే చనిపోయిండు, కాశనం చేసినాక చెప్పారు. ఇంకా సంవత్సరం దాకా కూడా ఉన్నాడు అని అన్నారు. మేము దినాలు గుడక ఏది చేయలేదు. అంతవరకు దాకా మళ్ళీ చూసి మళ్ళీ మా బావనే పోలీస్ స్టేషన్ పోయి ఫోటో తీసుకొచ్చినాక మేము దినాలు చేసుకున్నాం. అప్పుడు చూసినాక ఏడాది కాకముందుకే కొన్ని రోజుల దాకా కాదు. ఇద్దరు బిడ్డలే సార్, ఇద్దరు బిడ్డలే. ఒక ఆమె ఏడాది అర్థమైంది, ఒక ఆమె 3 సంవత్సరాలకు అప్పుడు పోయిండు అంటే ఇక రాలేడు, చనిపోయినాకనే తెలిసింది. లాస్ట్ ఇక అయితే చనిపోతాడు అనగా చూసిన ఒకసారి అంతే, ఇక కనవల్లే. పెద్దమ్మ ఏం పేరు నీ పేరు? సమ్మక్క. సమ్మక్క. జ్యోతక్క ఎవరు? బిడ్డ. నీ బిడ్డనా? ఎంతమంది బిడ్డలు? 5. ఎన్నో ఆమె జ్యోతక్క? ఫస్ట్ ఆమెనే. ఫస్ట్ బిడ్డనే అందులోకి పోయిందా? ఎప్పుడు పోయింది? 92 సంవత్సరంలో పోయింది. ఇప్పుడు అయితే మా మేనమామలు ఉంటారు కదా, మా పెద్ద మామను చిన్న మామ గొడవ పెట్టుకున్నారు. వెళ్ళిన తర్వాత మధ్యలో మా బావ కొడితే ఇంటికి వచ్చింది అన్నమాట. ఇంటికి వచ్చినప్పుడు ఇక మా మామలకి ఇద్దరికి గొడవ అయితే మా చిన్న మామకి పార్టీ వాళ్ళతో రిలేషన్స్ ఉంటాయి అంతమంది. ఇప్పుడు ఆయన ఏం చేశా అంటే ఊళ్ళో ఎవరైనా పోవాలి కలవాలి అనుకున్నప్పుడు వీళ్ళని తీసుకుపోయి అక్కడ కల్పించాను అన్నమాట. సో ఊళ్ళోనే పంచాయతీ పెట్టించాలి. అప్పుడు పంచాయతీ పెట్టితే నాకు ఇక్కడ నచ్చలే అని మా మామ ఏం చేసిండు, నాకు వేరే కాడ చేసుకుంటా అని గవాయిగా మా అక్కని పెట్టాను. గవాయిగా మా అక్కని పెట్టి అక్కడ తీసుకుపోయాడు. అక్కడ పోయిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులు, అడవి ప్రభావం, అవన్నిటి ప్రభావం వల్ల ఆకర్షితులై అటు వెళ్ళిపోయింది. ఇక 1992లో ఏమో పోయింది. మధ్యలో 97లో 98లో ఒకసారి వచ్చింది. తర్వాత 2001లో మన భూపాలపల్లి దగ్గర రాంపూర్ ఉంటుంది, ఆజం నగర్ క్రాస్ రాంపూర్ ఉంటుంది. ఆ రాంపూర్ దగ్గర బిగ్గెస్ట్ ఎన్కౌంటర్ అన్నమాట. అక్కడ అదే రోజు 2001లో వెన్నెలమడ దగ్గర ఎంతమంది చనిపోయారు అప్పుడు? ఆ రోజు అక్కడైతే 11 మంది చనిపోయారు అన్న. బిగ్గెస్ట్ ఎన్కౌంటర్ అది. దాంట్లోనే మా బాబాయ్ కూడా ఉండేది, ఇటుకాల తిరుపతి అని కాసింపల్లి. వీళ్ళ పేరు మీద పాట కూడా ఉంది, కాసింపల్లె అబ్బపురం పేట బాగిర్తిపేట ఊరుకో వీళ్ళ అని పాట కూడా ఉన్నది. వీళ్ళిద్దరు యాక్చువల్లీ అక్కడ ఈ తునికాకు దళారులు ఉంటారు కదా, ఏదైతే తునికాకు కోయడానికి పోయిన లేబర్లు ఉన్నారో ఆ లేబర్లకి పైసలు వేయలేదు అన్నమాట. పైసలు లేకపోతే అప్పుడు మానేరు ఏరియాకు కమాండర్ మా అక్క, మన ఏదైతే గోదావరి పరాగ ప్రాంతానికి కమాండర్. ఇవ్వకపోతే దాని రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళని బెదిరించి వస్తుంటే మన గీసుకొండ ఎస్ఐ అని అప్పుడు సంథింగ్ ఆయన పేరు వెంకటేశ్వర్లో ఏదో ఉండే, ఆయన గీసుకొండకి ఎస్ఐ ఉండే. ఆయన ఒక 100 మెంబర్స్తో సరౌండింగ్ వేసుకున్నాడు అనమాట. వీళ్ళు 11 మంది, వాళ్ళు 100 మెంబర్స్. అక్కడ వెన్నెలమడ దగ్గర ఎన్కౌంటర్ చేసేసారు. అవి చేసింది కూడా మాకు తెలియదు అసలు వాస్తవానికి. మా అమ్మ వాళ్ళకనే తెలియదు. మా అమ్మ వాళ్ళకి ఏం తెలుసు, జస్ట్ మా అమ్మ వాళ్ళ బామ్మారి అన్నమాట ఆయన, ఇటుకాల తిరుపతి అన్నట్టు ఆయన. వీళ్ళు అక్కడికి అరే మా బామ్మారి చనిపోయిందని వీళ్ళు అక్కడికి, మా నాన్న ఇట్లా వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయారు. సడన్గా మా అమ్మ మహిళా సంఘం పైసలు కట్టడానికి ములుగు పోతే మా ఊళ్ళో ఒక సర్పంచ్ ఉండేది, కందాల సాయిలు అని ఉండేది. ఆయన సమ్మక్క ఇట్లా పేపర్లు వచ్చింది అన్నమాట. పేపర్లు వస్తే అప్పుడు పేపర్లే కదా మొత్తం ఉందా, పేపర్లు వచ్చేసరికి చూసి ఇట్లా పలానా బుచ్చక్క మీ బిడ్డనే కదా ఇట్లా చనిపోయిందని అక్కడ చెప్తే అప్పుడు అక్కంచెల్లి అప్పటికి 12 అయింది. అక్కడికి నుంచి మళ్ళీ భూపాలపల్లి పోయి భూపాలపల్లిలో బాడీ లేకపోతే పరకాలకు వచ్చి పరకాలలో అప్పటికి 3-4 డేస్ అవుతుంది చనిపోయి, బాడీ చనిపోయి గుర్తుపట్టిన స్టేజ్లో చంపేస్తుంది అనమాట. ఇట్లా కొట్లాడుతుంటే చనిపోకపోతే లాస్ట్ కొరిపానం ఉంటే కూడా బండారాయి ఉంటుంది కదా, ఆ బండారాయి తీసుకొచ్చి తల మీద ఎత్తేసారు మా అక్కది. కనీసానికి చూసుకోలేదన్న మేము అసలు, మేము ఒక్కసారేమో చూసుకున్నాం. నాకు తెలిసి నేను చిన్న ఉన్నప్పుడు 1వ తరగతి చదువుతున్నాను నేను. కనీసానికి ఆ రోజు పట్టించుకున్న నాదుడే లేదు తెలుసు. కనీసానికి ఈ పార్టీ మెంబర్స్ వీళ్ళందరూ తర్వాత ఈ దహన కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత పార్టీ మెంబర్స్ వచ్చిళ్ళు, కానీ ఆ తర్వాత ఫండ్స్ కూడా వచ్చినాడు. అవన్నీ మాకేం తెలియదు. మాకు తెలిసి మా అమ్మ వాళ్ళు వీళ్ళందరూ ఏం చదువుకోలేదు. మా అక్క మా అన్న వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు, కానీ వీళ్ళెవ్వరు ఏం చదువుకోలేదు. వీళ్ళకి ఏం తెలియదు అసలుకి. వీళ్ళని అడ్డం పెట్టుకొని ఒకవేళ మేము మా అక్కని కలవాలి అంటే ఫస్ట్ మేము ఏదైతే ఉన్నామో మా మామని కలవాలి. మేము మాకు ఏది కావాలని మీ మామని అడగాలి. అట్లా మా అమ్మ వాళ్ళు ఎప్పుడు కలుద్దామన్నా కూడా వీళ్ళని తీసుకుపోయి ఒక దగ్గర పెట్టేది, ఈయన పోయి కలిసి వచ్చేది. మంచిగా ఉన్నది ఇంకేంది పోదాం పని మళ్ళీ రిటర్న్ తీసుకొని వచ్చేది. కనీసానికి చివరి చూపు కూడా చూసుకోవాలన్న ఆ టైంలో. నేను అందరికంటే చిన్న, అందరు అక్కలు ఒక అన్న, అందరికంటే చిన్న నేను. మొత్తం 7 అన్న, మేము 5 అక్కలు అన్న నేను.
కూర్చో పెద్ద ఏం పేరే? కీసర్ సమ్మయ్య. మా అల్లుడు మా గుట్ట ఉంది, మా ముసలమ్మ గుట్ట అని, అక్కడ దళం ఉంది, ఆడనే ఉన్నారు. అలా నుంచి కొరియర్ అబ్బాయిని దూలేరు. వెంకన్న పిల్లని దూరితే ఆయన దొరికాడు పోలీసులు. ఇక్కడ దొరికిన సంగతి మాకు తెలియదు, మేము ఇండ్లలోనే ఉన్నాం. ఆ అబ్బాయి దళం వాళ్ళు ఉన్నారు అందులో అందరూ. పొద్దున్నే పోతే ఈ మరి వెంకన్న రాలేదని ఆ అబ్బాయిని దింపారట. ఈ పోలీసులు దొరికి వాళ్ళిద్దరిని కాల్చిపారేసారు. కాల్చిపాడేసిన తర్వాత ఎందుకు సప్పులు అవుతాయని దగ్గరే మాకు ఊరుకు ముసలమ్మ గుట్ట దగ్గర ఏంటని సప్పులు అయినాయని 2 గంటలకు మేమందరం రైతులు అందరం వెళ్ళిపోయాము. పోతే ఈ 2 శవాలు ఉన్నాయి. ఎవరి అని చుట్టూ ఒక ఆయన మాల్లుడు, ఒక అతను నరసింహారం. కూతురునిచ్చినవా? కూతురునిచ్చిన. పిల్లలు లేరండి. కూర్చో. ఎవరైనా అన్న పెద్దన్న, మీ పెద్దన్న? రమేష్ ఆలేస్ లక్ష్మణ్, బోయిన రమేష్ ఆలేస్ లక్ష్మణ్ అని వీరణ వర్గంలో చచ్చిపోయాడు. వీరణ వర్గంలో 13 మంది ఒకటే నాగంపేట ఎన్కౌంటర్ సిటీ నుంచి పట్టుకపోయారు వాళ్ళు. సిటీ నుంచి పట్టుకపోయారు. వీరన్నకు బాగా దగ్గర. మొరేపల్లిలో 6 అన్నాం కదా. అచ్చా, నీకు ఎప్పుడు తెలిసిందే మరి? ఎన్కౌంటర్ అయినాక తెల్లారి పేపర్ స్టేట్మెంట్ వచ్చింది. ముస్తాఫా పోలీసు వాళ్ళు మనిషిందో లేరు. ఎవరు ముఖ్యమంత్రి? ఎవరు? చంద్రబాబు నాయుడు. 1999 జనవరి 5 పెద్ద అదే ఏడాది వీరన్న కూడా చనిపోయాడు. 88లో వీరన్న, 99లో వీళ్ళు. 98లో వీరన్న చనిపోయాడు. 98 1 నెల ఫరక్ అంతే. 99 మే 17 16. అమ్మ నీ పేరమ్మా? ఎవరినా? నా కొడుకు. ఏం పేరు? ఎల్లమ్మా. ఎట్లా చనిపోయిండు? ఇంకొంటారు. ఎక్కడ? వీళ్ళ అన్నతోనే పట్టుకొని పోయిరా? పట్టుకొని పోయి చంపారు. ఎంతమంది కొడుకులు నీకు? 2 కొడుకులు. ఒక కొడుకు వీడు చనిపోయినప్పుడు 12 ఏళ్ళు ఉన్నాడు చిన్న కొడుకు. అచ్చా. తండ్రి ఏముంతలే పంచాను. 2 ఎకరాలు ఆయన తండ్రి అమ్ముకున్నాడు. ఆనం బాగలేక ఇక కొడుకు ఉన్నోడు కైకిలు చేసుకొని బతుకుతుండు. ఏం లేదు మంచి. ఇక ఉన్నోడు తిరిగలోడు. ఏం చేస్తుండే ఇప్పుడు ఇంకో కొడుకు? ఇంకా దుబాయ్ పోయిండా? మొన్న బాకీ అయిందని దుబాయ్ మంచి. మీరే? మీ అన్ననా? ఏం పేరే? దేవిరెడ్డి. ఎట్లా చనిపోయిండే? ఎన్కౌంటర్ మన దుబ్బాక మండలంలో ఎన్కౌంటర్ అయింది. అచ్చా, దుబ్బాకలు అయిందా? అప్పుడు ఎవరెవరు ఉండే? అది బండలింగంపల్లి బాలనార్స్ మా అన్న ఉండే. మబ్బుల 4 అయింది ఎన్కౌంటర్. తప్పించుకున్నాం. ఎంతమంది అన్నదమ్ములు? మేము 3. నేను చిన్న పెద్ద అయిన ఉన్నాడు. బాపమ్మ మధ్యలో. ఇక బాపమ్మకి శాసనం అయితే మొత్తం మేము. నీ పేరు? కూర్చో. మధు. మామిలవాయిలో జరిగింది ఎన్కౌంటర్. తమ్ముడు అవుతాడా? అచ్చా. అచ్చా, మీరు కూడా ఉన్నారా దళంలోనే? ఎన్ని రోజులు పని చేసారు అక్క? 15 సంవత్సరాలు చేశారు. ఎన్కౌంటర్ అయ్యేటప్పుడు నువ్వు ఉన్నావు అక్కడే? లేవా అప్పుడు? తర్వాత తెలిసిందా? ఏమైతాడు రాజయ్య? భర్త. ఎట్లా చనిపోయిండు? కాల్పులలో చనిపోయిండా? ఏ ఊరు మీది? వెంకట్రావుపేట. 5 చనిపోయింది. ఒక ఆయన పరారు అయిండు, అక్క పేరు నారాయణ. ఇక 5 అన్నే చనిపోయారు. అచ్చా. ఎంతమంది పిల్లలు? కొడుకు బిడ్డ. ఏం చేస్తారు ఇప్పుడు? అయిపోయింది దగ్గర చేసిన. మా అమ్మ నేను, మాకు అన్నదమ్ములు లేదు. ఇక ఆమె నేనే చేసినాం. అమ్మ నేను ఇష్టం అన్నదమ్ములు లేక అద్దు అంటే అన్నకు వేయిండు అంటే అన్నే. పోయినాక ఎన్ని ఏళ్ళకి చనిపోయిండు?
2 నెలలు 3 నెలలే బాగా ఏం కాలే. ఆడనే పొలం కన్నా అందరూ చనిపోయారు. నీ పేరమ్మా? రమేష్, కాంప్యూటర్ రమేష్ నాన్న. రమేష్. నీ పేరు? సుజాత. సుజాత. నీకు ఎట్లా పరిచయం రమేష్? మా భర్త దళంలో పరిచయమా? లేదు, నాకు పెళ్ళి అయింది, పార్టీలో పెళ్ళి అయింది. నేను కూడా పార్టీలో ఉన్నాను. పార్టీలో ఉన్నావు. ఎన్ని రోజులు ఉన్నావు? నేను చాలా సంవత్సరాలు, చిన్న ఏజ్లో వచ్చిన. 7 సంవత్సరాల ఏజ్లో వచ్చిన. ఎంతమంది పిల్లలు? బాబు పాప. బాబు. ఈమె మనమరాలు. మనమరాలా? నువ్వేనా నన్ను అక్కడ వల్కరించిన? తీసుకుని ఎవరు లేరు. బాబు డిగ్రీ అయిపోయింది, పాపది డిగ్రీ అయిపోయింది. ఏం చేస్తుండు బాబు ఇప్పుడు? ప్రస్తుతానికి దొరికిన చిన్న చిన్న పనులు చేసుకుంటాడు. ఎక్కడ? మొన్న హైదరాబాద్కి వెళ్ళిండు, ఆఫీస్లో వర్క్ చేసుకుంటాడు. పాప డెలివరీ మా ఇంటికన్నా ఉంది. అల్లుడు ఏం చేస్తాడు? కూలి పని చేసుకుంటాడు. కూలి పని చేస్తాడు. ఏ ఊర్లో? మా దగ్గర ఉంటాడు. కొందరు ఇప్పుడు డెలివరీ అయింది కాబట్టి మా దగ్గరనే భూపాలపల్లి కొందరుపాయలు. అచ్చా, నువ్వు ఉన్నావు అప్పుడు? అది కూడా ఏం కంప్లీట్ కాలన్నా ఉండొద్దు అనేది. మాకు పేపర్లు ఏం కాలేవు. 5 సంవత్సరాల నుంచి దాంట్లో ఉన్నాం కానీ పేపర్లు ఏం కానిత్తలేరు ఊరోళ్ళు. వాళ్ళు పెరిగిదాన్ని ఇబ్బందులు పెట్టి ఆ ఇంట్లో కూడా ఉండకుండా అది అసైన్మెంట్ లాగా పెట్టారు. దానికి ఇంటి నెంబర్ లేదు. కొత్తగా రావాలంటే రిజిస్ట్రేషన్ అంటే ఇస్తామంటున్నారు. పాప కడుపులు ఉండే నాన్న ఇతను ఎన్కౌంటర్ అయినప్పుడు నేను అరెస్ట్ అయినా. అతను జైలుకు పోయినావా? అంటే కండిషన్ వెళ్ళబెట్టి 5 సంవత్సరాలు ఉంచినారు ఆదిలాబాద్ ఎస్పీ దగ్గర. ఉట్నూరు మాది ఆదిలాబాద్ దగ్గర, ఇంద్రవేల్ దగ్గర ఉట్నూరు. ఇతనేమో గర్జన్ పెళ్ళి అంట. కండిషన్ బెయిల్ అంటే ఎట్లా పోయి వచ్చేది? రోజు పోయి అటెండ్ అవ్వాలి. రోజు పోనా? స్టేషన్కి వెళ్ళాలి, ప్రొద్దున వెళ్ళాలి, సాయంత్రం రావాలి. సార్ సంతకం సార్ వచ్చేదాకా ఉండమంటే రాత్రి 1 ఉండాలి. 5 సంవత్సరాలు. మీదేనా? అచ్చా. అన్న అవుతాడా? అన్న ఇద్దరు, ఒక అక్క, ఇద్దరు. 19 ఏ ఇయర్లో అయింది ఎన్కౌంటర్? 2002 11వ తారీఖు 11వ నెల. ఓకే. అన్నకి ఏమన్నా పిల్లలా? పెళ్లి కాలే. పెళ్లి కాలే. 85లో పోయిండు. 85లో పోయిండులే. 3 జిల్లాల కార్యదర్శి అయిండు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్. నేను కూడా 3 జిల్లాల కార్యదర్శిని ఇప్పుడు. వరంగల్, నల్గొండ, ఖమ్మం. లింకలగడ్డ ఎమ్మెల్సీని. లింకలగడ్డలు ద్రోహం చేసి చంపారు మా ఎట్లా? అండ్లనే మన కనకడును చాంద్ర భాష ఇద్దరు బయటికి తోలిండు. బయటికి తోలి ఏదో పని మీద తోలితే చక్కగా పోలీసు వాళ్ళకి చెప్పిండు. చెప్పి అన్నకు ఒక చేయలేదు పార్టీని తిరిగి. ఈ చేయకపోతే ఈ చేతనే ఏకే వర్షాలు పడుతున్నది, ఈ చేత ఫస్ట్ కొట్టిపించేది. వీళ్ళు ఎనుకుంది కొట్టిపించినాక అక్కడ 7 వచ్చిపోయారు. నేను అమ్మాయి పని చేసుకుంటా. ఏడనే? మల్లారం. మల్లారంలో చేస్తున్నాం. మీదమ్మా? మాది బాగా రాధ ఎవరు? మా పెద్దమ్మ. మీ పెద్దమ్మనా? ఎట్లా చనిపోయింది? ఎన్కౌంటర్లో చనిపోయిందా? ఏడా? తెలియదు, నేను చిన్న వెన్నెల మడిగేనా? చూసినావా మీ పెద్దమ్మను? నేను చూడలేదు. చిన్నగా ఉన్నాయేమో. గంగయ్య. గంగన్ ఏమవుతాడు? మా భర్త. భర్త. ఇంట్లోనే కాలబెట్టిరా? బజ్జిపల్లి ఎన్కౌంటర్. బజ్జిపల్లి ఎన్కౌంటర్లో జరిగిందా? కరీంనగర్ దగ్గర బజ్జిపల్లి ఎన్కౌంటర్ 6 చనిపోయింది. 600 పోలీసులకు పెట్రోల్ పోసి తలగబెట్టిరా? బాగా పెద్ద ఎత్తున జరిగింది ఎన్కౌంటర్. ఇంట్లోనే ఇంట్లోనే బజ్జిపల్లి ఎన్కౌంటర్ కరీంనగర్ దగ్గర. మల్లన్న భర్తనా? ఏ ఊరా? నిజామాబాద్. ఎట్లా చనిపోయిండు? ఇక అందులో తిరిగి ఒకసారి వచ్చిర్రు, అన్నం అండి పెట్టినా అండి పెట్టినాక నన్ను పొట్టు కొట్టిరు. నిన్ను కూడా కొట్టిరా? కొట్టిరు, కాళ్ళు చేతులు ఇద్దరు కొట్టిరు. ఈ బాధకు ఎట్లా అని జాగుకుంటుకుంటాం వాళ్ళతో ఇట్లా ఈడుంటే బతుకవురా పోదామని యాదన్న జంపన్న ఇక వీరన్న వీళ్ళందరూ
తీసుకొని పోయారు ఎగరు సార్ అన్నం వండి పెట్టినందుకు నన్ను పొట్టుకోలేసి నన్ను పట్టుకపోయారు. ఏమి లేదు, పొలం కూడా లేదు. ఈ అప్పుల బాధ ఎకరంత పొలం ఉంటే ఆయన పొలం అమ్మిన అప్పులు కట్టిన. పిల్లలు ఏమన్నా? నా కొడుకు బిడ్డ. నా కొడుకు సంవత్సరం చచ్చిపోంగా, నా బిడ్డ 3 ఏళ్ళు లేదు. వాళ్ళను వీళ్ళని అడిగి బిడ్డకు లగ్గం చేసిన, కొడుకు లగ్గం చేసిన. ఏడుంటున్నావు ఇప్పుడు? నిజమే కన్నా మా అత్తగారింటి కన్నా ఎక్కడికి సేవాన్ని లేకుండా బీన ఇండ్లు వాళ్ళు కొట్టుడు కొట్టుడు మాకు సాకలు బంద్ ఏది కూడా మాట్లాడు బంద్ చేసారు అప్పుడైతే. అన్న ఇక మీ దయ మా పిల్లలకు నన్ను